మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? అంటే మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం అవడం, వాళ్ళు తన వాళ్ళ హస్బెండ్ని డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మేము జర్నీ చేసాం. తర్వాత నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. అంటే ఎక్కడో ఏమంటారు కనెక్ట్ అయిన విషయాలు ఉంటాయి కదా, ఎందుకంటే అది రెగ్యులర్ మ్యారేజ్ కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ అలా చేసుకుంటున్నారు. రెగ్యులర్ ఏముంది అందులో, ఇర్రెగ్యులారిటీ ఏముంది? అంటే ఎక్కడో ఒక మనిషిని మామూలుగానే అవును, ఎక్కడో నచ్చితే కనెక్ట్ అవుతుంది. అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా బట్ థింగ్స్ ఆర్ లైక్ దాట్ ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాం కదా. అంటే ఇలాంటి కొన్ని గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను అంతే, ఫోర్స్ చేస్తాను. ఇందులో గొప్ప విషయం ఉందండి? డెఫినెట్గా గొప్ప విషయం. అంటే ఒక ఆదర్శ పెళ్ళి అవ్వకపోవడం, ముందు అవ్వకపోవడం అన్నది మనం పట్టించుకోం. బట్ బయట వేరే అమ్మాయిని ఎలా కలిసి మనం ఎలాగ అట్రాక్ట్ అవుతాం, లేకపోతే మనం అవతల వాళ్ళకి ఎలాగ నచ్చుతాం అన్నదే మ్యాటరే. ఆ ఫ్లాష్ బ్యాక్ పెళ్ళి అయిందా లేదా అన్నది మనకు సంబంధం లేదు. ఓకే.